BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన చందు గారు. ఫెయిల్ అవుతున్న ఎలాంటి బిజినెస్ అయినా సరే ఒక డిజిటల్ మార్కెటర్ సక్సెస్ఫుల్గా మారుస్తాడని వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు నిజం, ఎలా జరుగుతుంది తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. చాలామంది మార్కెట్లో డిజిటల్ మార్కెటర్స్ యొక్క ఇన్వాల్వ్మెంటు రెవల్యూషన్ పెరిగిపోయింది. ఎంత లీస్ట్కి వెళ్ళిపోయిన బిజినెస్ అయినా వాళ్ళు తిరిగి సక్సెస్ఫుల్గా మార్చేస్తున్నారు వాళ్ళకున్న టెక్నికాలిటీస్, టాలెంట్ ద్వారా అని చెప్పేసి. ఎలా జరుగుతుంది ఇదంతా? సో ఎలా అంటే బేస్డ్ అపాన్ ఏంటంటే ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ చేస్తూ ఉండే పర్టికులర్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ని ఏంటంటే ఫస్ట్ అర్థం చేసుకోగలిగితే దానికి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇప్పుడు బిజినెస్ అనేది లాసెస్లోకి వెళ్ళిపోయే పర్టికులర్ సిచ్యువేషన్ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ నాట్ గెటింగ్ ది కస్టమర్స్ అని తెప్పించుకోకపోవడం వల్ల ఒక్కటే. సో కస్టమర్స్ ఒక్కటి వచ్చారు అంటే ఇంక దానికన్నా పెద్ద స్ట్రగుల్ ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. సో ఆ కస్టమర్స్ ఎందుకు రావట్లేదు, ఓకేనా, ఏ పర్టికులర్ ఇంప్లిమెంటేషన్స్ అనేది ఒక బిజినెస్ పర్సన్ చేస్తున్నాడు, సో ఏది చేస్తూ ఉన్నా కూడా రావట్లేదు, ఓకేనా, ఏం చేస్తే వస్తారు అనేది అర్థం చేసుకొని ఇంప్లిమెంటేషన్స్ చేయడం వల్ల పాసిబుల్ అవుతుంది అనేసి నేనైతే చెప్పగలను. సో ఇంకా టెక్నికాలిటీస్ లోపలికి వెళ్తే ఒక డిజిటల్ మార్కెటర్ దగ్గర డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే, బికాజ్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ మీరు సర్వీసెస్ కూడా ఇస్తున్నారు కాబట్టి మీకు ఇన్ అండ్ అవుట్ గ్రౌండ్ రియాలిటీ ఇవన్నీ తెలుసు. మీ దగ్గరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో ఎవరైనా సరే, మెన్ ఉమెన్ ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే, ఒక సెకండ్ ఇన్కమ్ దీన్ని చూద్దాం అనుకుంటున్నారు వాళ్ళైనా సరే, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ మీ దగ్గర నేర్చుకుంటే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ మీ నుంచి ప్రొవైడ్ చేస్తారు? ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ ఏజ్ ఆఫ్ పీపుల్కి, ఓకేనా, నేనైతే చెప్తాను. ఫస్ట్ మన లైఫ్ అంతా కూడా ఏంటంటే స్టూడెంట్ ఏజ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ట్రూ. ఓకేనా, ప్రతి ఒక్కరు చైల్డ్హుడ్ అన్నాక స్టూడెంట్ ఏజ్తో, ఒక స్టూడెంట్ అన్నాక ఓకేనా డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుంటే ఒక జాబ్ అనేది ఈజీగా తెచ్చుకోవచ్చు. ప్రెసెంట్ ఏంటంటే అన్ని టెక్నాలజీస్ పైన జాబ్స్ పోతున్నాయి, కానీ ఓన్లీ ఒకే ఒక్క పర్టికులర్ టెక్నాలజీ పైన ఏంటంటే బూమింగ్ అవుతున్నాయి. దట్ ఈస్ ద వన్ డిజిటల్ మార్కెటింగ్. ఎందుకు అంటే ఇది ఇంటర్నెట్కి సంబంధించిన ఒక స్కిల్. ఇంటర్నెట్ అనేది మన లైఫ్లో ఎంత మార్పులు తీసుకొని వస్తుందో మనం అందరం చూస్తున్నాం. సో ఏం చేయాలి అన్న ఇంటర్నెట్ లేకుండా మనం ఏమీ కూడా చేయలేకపోతున్నాం. సో అలాంటిది ఏంటంటే ఈ పర్టికులర్ స్కిల్ అనేది నేర్చుకోవడం వల్ల దెన్ ఈజీగా వాళ్ళు జాబ్ తెచ్చుకోవచ్చు. చాలా బూమింగ్ అయితే ఉంది, ఓకేనా. లేదు నేను ఇంకా గ్రాడ్యుయేషనే చేస్తున్నా, ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అవ్వాలా, పర్సూ చేస్తున్నా, సో అలాంటి పీపుల్కి వచ్చేసి ఏంటంటే దెన్ కొన్ని పర్టికులర్ స్కిల్స్ అనేది ఇందులోనే నేర్చుకొని సో ఫ్రీ టైం ఉండేటప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక 2 to 3 hours స్పెండ్ చేసి మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. స్కిల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాలా పీపుల్ ఏంటంటే ఆ మనీ ఎర్నింగ్ అనే దానిపైన పడేంటంటే ట్రాప్స్లో పడిపోతూ ఉంటారు, స్కామ్స్లో పడిపోతూ ఉంటారు, ఓకేనా, డబ్బులు కడితే డబ్బులు వస్తాయి అనేసి. సో ఎప్పుడు కూడా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఒక స్కిల్ పైన ఫోకస్ చేయాలి. చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాలు మనల్ని ఎందుకు చదివించారు? డబ్బులు కడితే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే మన పేరెంట్స్ మనల్ని చదివించకుండా డబ్బులు ఎక్కడో కట్టి ఉండొచ్చు, లక్షల రూపాయలు డబ్బులు వచ్చేస్తాయి. సో అది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైనా కానీ, ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ది వర్కింగ్ ఎంప్లాయీస్. ఒక వర్కింగ్ ఎంప్లాయీ అన్నప్పుడు తనకు వచ్చే శాలరీ అనేది అయితే ప్రెసెంట్ సరిపోవట్లా, మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో మార్కెట్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే స్కైని దాక్కుతున్నాయి. సో అలాంటి పీపుల్ వచ్చేసి ఏం చేస్తున్నారంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం, ఓకేనా, LIC ఏజెంట్గా కావచ్చు, రియల్ ఎస్టేట్ అసోసియేట్స్గా కావచ్చు జాయిన్ అవుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు డబ్బులు వస్తాయి అంటే ఎప్పుడైతే ఒక కస్టమరు కొనుక్కుంటాడో అప్పుడు కమిషన్ రూపంలో డబ్బులు వస్తాయి. అప్పటి వరకు డబ్బులు రావు. తను సంవత్సరం అంతా పని చేయని, ఎన్ని సంవత్సరాలైనా పని చేయని, ఆ కష్టానికి ఫలితం అయితే ఉండదు. అక్కడైనా వాళ్ళకి ఏం కావాలి? లీడ్స్ అనేది కావాలి. సో అలాంటి పీపుల్ ఎవరైనా, ఓకేనా, వర్కింగ్ చేస్తూ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చూస్తూ ఉంటే ఈ స్కిల్ నేర్చుకొని ఫ్రీ టైంని యూటిలైజ్ చేసుకొని ఇక్కడ నుంచి లీడ్స్ జనరేట్ చేయొచ్చు, అక్కడ నుంచి ఆ లీడ్స్ని సేల్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద వన్ థింగ్. లేదు ఇదే డిజిటల్ మార్కెటింగ్ నేను అదర్ పీపుల్కి సర్వీస్ ఇస్తాను అనుకున్నా ఫ్రీ టైంలో మీరు ఇచ్చుకొని మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అండ్ థర్డ్ పీపుల్ చూసుకున్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ అయిన వాళ్ళు బిజినెస్ ఓనర్స్. బిజినెసెస్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళకి వేరే ఛాన్స్ అనేది లేదు. డూ ఆర్ డై సిచ్యువేషన్. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే ఇంత బోల్డ్ దాంతో, సో కస్టమర్స్ అందరూ కూడా ఏంటంటే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి వెళ్ళిపోయినారు. మీరు ఇంకా ఆఫ్లైన్లోనే చేరుకొని కస్టమర్స్ రావట్లేదు అనుకుంటే ఎలా వస్తారు? కస్టమర్స్ అనేది ఆఫ్లైన్ రావడం మానేసినాయి, చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు కస్టమర్స్ ఎక్కడ ఉంటున్నారు మీరే చెప్పండి. లైక్ ఉంటున్నాం. సో ఇప్పుడు మనము, ఓకేనా, ఫోన్లో వాడుతున్నాం, మనలాగానే అవతల కస్టమర్ కూడా అదే ఫోన్లోనే కదా ఉన్నాడు. మరి ఆ ఫోన్లో ఉండే అప్లికేషన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, గూగుల్, యూట్యూబ్ వీటన్నిటిలో రీచ్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి? డిజిటల్ మార్కెటింగ్ అనేది చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ వన్ స్టాప్ సొల్యూషన్. ప్రెసెంట్ నౌ 2023 నుంచి 2024 నెక్స్ట్ ఇంకొక 3-4 years అయినా చూసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ ఓన్లీ వన్ ద సొల్యూషన్.
నెక్స్ట్ 4th వన్, ఫైనల్ వన్, ఓకే, మనీ మేకర్స్. డబ్బులు సంపాదించడానికే కదా అందరం ఎక్కడ ఉండేది. మనకి ఏది కావాలని ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి, డబ్బులు సంపాదించాలి. సో ఇంకా మనీ మేకర్స్, దీని కింద అందరూ వచ్చేస్తారు. ఒక హౌస్ వైఫ్ కాదు, ఓకే, ఎవరైనా కావచ్చు, ఫ్రీలాన్సర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మనీ అనేది ఎర్న్ చేయాలి, ఒక స్కిల్తో ఎర్న్ చేయాలి అనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఓన్లీ వన్ ద సోర్స్, దట్ ఈస్ ద వన్. మీరు ప్రొవైడ్ చేసిన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటే ఇదే పని వాళ్ళు చేయొచ్చు అంటారు. ఎస్. సో అది కూడా ఒక రకమైన ఇన్కమ్ జనరేషన్ కింద యూస్ అవుతుంది. వండర్ఫుల్. సో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇలా కస్టమర్ జనరేషన్ చేయడం, బిజినెస్ నుంచి కూడా మనం డబ్బులు ఎర్న్ చేయడం, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు డీటెయిల్స్ అనేది తీసుకొని వెంటనే వర్క్షాప్కి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.